కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు డీజే టిల్లు లాంటి ఒక పర్సన్ కనిపిస్తారనమాట. ఉంగరాలు జుట్టేసుకుని వాళ్ళ వైఫ్తో వస్తూ ఫుల్ యూట్యూబ్లో హడావిడి చేస్తూ ఈ చీర కొనండి ఆ చీర కొనండి అనేసి ఫుల్ హడావిడి చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మిస్ అమ్మ మిస్ అమ్మ మిస్ అమ్మ అని. సో వాళ్ళ లవ్ స్టోరీకి సంబంధించి కానీ ఆయనకి సంబంధించి కానీ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మన ఐడ్రీమ్లో జరుగుతుంది. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు డీజే టిల్లు గారికి ఏమన్నా జీన్స్ లేకపోతే ఏమన్నా సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, అలాంటి సంబంధాలు ఏం లేవు. కాబట్టి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను హెయిర్ ఫస్ట్ పెంచుకున్నా, ఎక్కువ పెంచుకున్నా. తర్వాత డీజేటీలు వచ్చాక నేను కూడా షాక్ అయ్యా. అరే ఇదేంటి మళ్ళా హెయిర్ పెంచారు, ఇందులో ఇలా చేశారు. ఓకే, వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం మ్యాచ్ చేస్తున్నారు, బాడీ లాంగ్వేజ్ కూడా ఆయనకి. ఇది కూడా టు బి ఫ్రాంక్ చెప్తున్నా కదా, ఏది కూడా మ్యాచింగ్ ఏం లేదు. అది అట్లా జరిగిందేమో నాకు తెలియదు, కోఇన్సిడెంట్గా అంతే తప్ప ఏది కావాలని అయితే మాత్రం కాదు. ఓకే, అసలు నేను అలేఖ్య గారు వస్తారు అనుకున్నాను మీ లవ్ స్టోరీ తెలుసుకుందాం. అలేఖ్య ఈజ్ బిజీ విత్ సమ్ అదర్ ఇంటర్వ్యూస్. అంటే తను హైర్ చేసుకుంటుంటది, మా స్టాఫ్ ఎవరైతే ఉంటారో రిక్వైర్మెంట్ అంతా తను చూసుకుంటుంది. ఐ మీన్ కంప్లీట్ హెచ్ఆర్ రోల్ అంతా తను చేసుకునేది. సో అందులో కొంచెం బిజీగా ఉంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా తను కూడా తీసుకొస్తా. ఓకే, శారీస్ కూడా తీసుకొస్తారనుకున్నాం, ఏం తీసుకురాలేదు? శారీసా? మీ వాళ్ళందరూ రండి ఒకసారి స్టోర్కి. ఏముంది, అందరికి ఏదైనా ఫెస్టివల్కి పెట్టుబడులు పెడతాం. సో యాక్చువల్లీ శారీస్ గురించి చూసుకున్నట్లయితే చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. దానికన్నా ముందు అసలు ఫస్ట్ మాట్లాడదాము. అసలు అంటే మీ పేరెంట్స్ నుండి కూడా ఉన్నారా ఈ ఫీల్డ్ ఎవరైనా? అవునవునవును, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇదే బిజినెస్. యాక్చువల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఇది ఒక ప్రైమరీ బిజినెస్ అనుకోండి, మాకు మేజర్ బిజినెస్ అనుకోండి. సో మంగళగిరి మాది బేసిక్గా. మంగళగిరిలోనే మా ముత్తాత అయితే నాకు తెలియదులే కానీ మా తాతయ్య వీరాస్వామి, గోలి వీరాస్వామి అని చెప్పి ఆయన దగ్గర నుంచి కూడా ఇదే బిజినెస్. మా పెద్దనాన్నలు తర్వాత మా ఫాదరు అందరూ కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు. సో అలా కంటిన్యూ అయింది అనుకోండి. బట్ ఏంటంటే నా వరకు వచ్చేటప్పటికి నేను మా బ్రదర్ కూడా ఇదే బిజినెస్లో ఉన్నాం. ఇప్పుడు మా తమ్ముడు వచ్చి మంగళగిరిలో టోటల్గా అక్కడే ఉంటాడు. అక్కడ మాది ఫ్యాక్టరీ ఉంది, అంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. తనంతా అక్కడ చూసుకుంటాడు. మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అన్నీ కూడా మావి, అవన్నీ తను అక్కడ చూసుకుంటాడు. నేను హైదరాబాద్, అంటే నేను నా బీటెక్ అయిపోయాక ఎంబీఏ నేను న్యూఢిల్లీలో చదివాను. నేను అలాగే అక్కడ చదివాను. సో అది ఇందులో కొద్దామని ముందే ప్లాన్ ఉంది మీకు, ఇంకా ఇదే కంటిన్యూ చేసుకో? ఇదే కంటిన్యూ చేయాలని ఏం లేదు, అట్లాగేం లేదు. కానీ బిజినెస్ పెట్టాలని ఉంది. బిజినెస్ చేయాలి, మనం సక్సెస్ అవ్వాలి, మంచి డబ్బులు సంపాదించాలి, ఇంతవరకు ఉంది గ్యారంటీగా. కాబట్టి ఏ బిజినెస్ పెట్టాలి ఏంటి అనేది మాత్రం ఐడియా లేదు. ఫస్ట్ టైం బీటెక్ అయిపోయింది, అప్పటికే నాకు బిజినెస్కి వెళ్ళిపోవాలన్న ఐడియా థాట్ ఉంది. బట్ ఏంటంటే ఎంబీఏ చేశాక మనం బిజినెస్ చేస్తే కొంచెం మనకి ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండిద్ది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏంటి కొత్త కొత్త ఐడియాస్ అనేది తెలుస్తుంది అని చెప్పి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశాక మళ్ళీ నేను ఒక 1 year జాబ్ చేశాను. ఆ 1 year జాబ్ చేశాక ఈ జాబులు మనం వల్ల కాదురా బాబు, ఈ కంప్యూటర్లు అని చెప్పి ఇక దానికి మళ్ళీ ఎక్కొట్టేసి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏది స్టార్ట్ చేస్తే బాగుండిద్ది అనే ఆలోచనలో ఉన్నప్పుడు వై డోంట్ వి ఎక్స్టెండ్ అవర్ ఓన్ బిజినెస్ అని చెప్పి అట్లా ఆ థాట్తో హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ సో ఎప్పుడు ఎక్కడ చెప్పాల నేను, మా ఫాదర్ 5 lakhs ఇచ్చారు నాకు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. ఆ 5 lakhs నా పెట్టుబడి. 5 lakhs స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఫుల్గా ఉన్నాయి డబ్బులు అయితే మా డాడీ దగ్గర. కాకపోతే ఏ రోజు నేను తీసుకోవాలా, మా డాడీ తీసుకోరా ఇది పెట్టి పెద్ద స్టోర్ పెట్టేద్దాం, ఒక 4 floors 5 floors పెట్టేసి ఆడేసోళ్ళగా సౌత్ ఇండియా షాపింగ్ వల్ల పెట్టేద్దాం అంటే అవన్నీ కాదు, ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. నేను ఇవన్నీ నేర్చుకోకుండా మనం ఒకేసారి పెడితే బోల్తా పడ్డామంటే మళ్ళీ వాళ్ళకి నేను బ్యాడ్ నేమ్ తెచ్చినట్టు అవుతాను. అందుకని అవన్నీ కాకుండా ఫస్ట్ 5 lakhs తీసుకొని ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేసి అక్కడి నుంచి నేర్చుకొని మిస్ అమ్మ స్టార్ట్ చేశాను. తర్వాత ఫస్ట్ మిస్ అమ్మ. ఇంతకీ మీ లైఫ్లో మిస్ అమ్మ ఎవరు? అఫ్ కోర్స్ అలేఖ్య, ఇంకెవరు ఉంటారు? ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు, ఎలా జరిగింది? అలేఖ్య నేను బీటెక్ ఫ్రెండ్స్, బీటెక్ నుంచి ఫ్రెండ్స్. నేను కంప్యూటర్ సైన్స్, తను ట్రిపుల్ ఈ. ఓ రివర్స్ లో ఉంది. అంటే అమ్మాయి ఎక్కడన్నా కంప్యూటర్ సైన్స్ ఉంటారు, అబ్బాయిలు ట్రిపుల్ ఈ మెకానిక్ ఉంటారు. రివర్స్. ఎందుకు మీకు ఐ మీన్ సిఎస్ఈలో ఎవరు అమ్మాయిలు నచ్చలే? బేసిక్గా సిఎస్ఈలో అమ్మాయిలు బాగుంటారు. బాగున్నారు కూడా, బాగున్నారు చూడండి, బాగానే ఉండేవాళ్ళు కాదంటలేదు. దేవినేని వెంకటరమణ కాలేజ్, మిక్ కాలేజ్ అంటారు, కంచికచర్ల, అక్కడ చదివాము ఇద్దరం కూడా. మా క్లాస్లో కూడా అమ్మాయిలు సూపర్ ఉండేవాళ్ళు కాదంటలా. కాకపోతే
మేము ఒక 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఈ ఫ్రెండ్స్లో ఒక 4 మెంబర్స్ బాయ్స్, ఒక 3 మెంబర్స్ గర్ల్స్ ఉండేవాళ్ళు. అందులో అలేఖ్య ఒకటి, నేను. అలా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్సే, అప్పుడు ఏం లేదు రిలేషన్ అట్లా ఏం లేదు, ఫ్రెండ్సే, మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం అంతవరకు అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే బీటెక్ తర్వాత ఎంబీఏ చేయాలని నేను అనుకున్నానో అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అలేఖ్య కూడా ఎంబీఏ చేయాలనుకుంటుంది. విజయవాడ ఎగ్జిబిషన్లో కలిసాము ఒక చోట. ఎగ్జిబిషన్లో అనుకోగానే కలిసాము. ఇలాగ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాం ఏంటంటే, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను ఎంబీఏ కోర్స్ చేయడానికి, క్యాట్ కోచింగ్ తీసుకుని ఉన్నప్పుడు టైంలో. అప్పుడు అలేఖ్య కూడా అనింది నాకు, నేను కూడా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను ఇట్లాగా అని. అప్పుడు సరే అని చెప్పి ఇద్దరం హైదరాబాద్ రావటం, అలాగా ఇక అలా కలిసి చదువుకున్నారు, స్టోరీ అలా స్టార్ట్ అయింది అన్ని. ఓకే. సో మరి పేరెంట్స్కి ఎప్పుడు చెప్పారు అసలు? ఎంబీఏలో ఉన్నప్పుడు. ఎంబీఏలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు ఈజీగా? ఒప్పుకున్నా. ఓకే. ఈ రెండు ఫ్యామిలీస్ కూడా బేసిక్గా ఫైట్లు, సుమోలు రావడం ఇలాంటి సుమోలు గిమోలు ఏం లేవు, అంతా అదంతా సినిమాలు అనే తప్ప బయట రియల్గా జరుగుతాయి అంటారా? ఆబ్వియస్లీ జరుగుతాయి కదా. అవునా ఏమో, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొంచెం బ్రాడ్ మైండ్, అర్థం చేసుకున్నారు. అంటే ఇద్దరం బాగా చదువుకున్నాం అండ్ సెటిల్ అయిపోయాం కూడా ఆల్మోస్ట్. మాకు ఇద్దరికి జాబ్లు వచ్చేసినాయి. సో ఇద్దరం పిచ్చోళ్ళు కాదులే, మంచి డిసిషన్ తీసుకుంటారులే లైఫ్లో అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు ఆలోచించుకున్నారేమో మరి తెలీదు. ఇద్దరు కూడా ఓకే అన్నారు. సో అన్ని సామరస్యంగానే చక్కగా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక యూట్యూబ్ వీడియోస్ లో కూడా మీ ఇద్దరు తప్ప ఇంకెవరు కనిపించరు మాకు. అట్లా అని కాదు, యాక్చువల్గా ఏ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసినా కూడా ఒక బిజినెస్ పెడితే ఆ బిజినెస్కి కనెక్టివిటీ, ఐ మీన్ కస్టమర్స్ టు ఓనర్కి కనెక్టివిటీ ఉండాలి అంటే ఒకళ్ళు లేదంటే ఇద్దరు చేయాలి. ఇక్కడ మా దగ్గరికి వచ్చేటప్పటికి మిస్సమ్మలో నేను కనబడాలి, లేదు అంటే అలేఖ్య కనబడాలి. మేమిద్దరం కనబడినా ఓకే, ఒకే చోట. సో ఈ 2 ఫేస్లే కనబడాలి. ఎందుకంటే నేను చాలా బిజినెస్లు వేరే వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేశాకే ఇదంతా నేను డిసిషన్ తీసుకున్నా. వేరే వాళ్ళు ఏంటంటే ఓనరు ఎక్కడ ఉంటారు తెలీదు, అంటే మేబీ స్టోర్లోనే ఉండొచ్చు, వాళ్ళకి కెమెరా ఫేసింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, మళ్ళీ మాట్లాడడం రాకపోవచ్చు, లేదంటే వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి పర్సనల్ ఏమైనా ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడైతే స్టాఫ్తో చెప్పిస్తున్నారో ఈ స్టాఫ్తో చెప్పించే దగ్గర మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. ఐ మీన్ కస్టమర్ టు ఆ స్టాఫ్ అనేది కనెక్టివిటీ ఉండదు. ఎప్పుడైనా కస్టమర్ టు ఓనర్కే కనెక్టివిటీ ఉండిద్ది ఎక్కువగా. మేబీ ఇప్పుడు నేను స్టోర్లో ఉండకపోవచ్చు, యాజ్ ఏ ఓనర్గా నేను స్టోర్లో ఉండకపోవచ్చు, పర్సనల్గా వాళ్ళని కలవకపోవచ్చు, కానీ వీడియోలో నేను ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు నేను చెప్పే మాటలు వింటున్నారు, మాకు మంచి పాజిటివ్గా ఉంది. సో అదంతా అబ్జర్వ్ చేశాక నేను అలేఖ్య మేము మాత్రమే ఉండాలి ఫేసెస్, అందరూ కాదు అనేది. అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? అండ్ నార్మల్ వీడియోస్లోనే ఇప్పుడు 100K అవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి అనమాట, పిచ్ పిచ్ కంటెంట్ చేసినప్పుడు. మీరు ప్రమోషన్లు చేసుకుంటున్నారు, మీ షాప్ని మీరే ప్రమోట్ చేసుకుని అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఫేక్ ఏమన్నానా? ఫేకా? ఫేక్ కాదు కదా. మేము ఒక్క ప్రమోషనల్ యాడ్ అంటారు కదా, ₹1 ఖర్చు పెట్టలే ఇప్పుడు దాకా మేము. అంటే యూట్యూబ్ యాడ్స్, వాట్ ఎవర్, ఇన్స్టాగ్రామ్ పుషప్ యాడ్స్ సంథింగ్ అంటారు కదా, ₹1 ఈ రోజుకి మేము ఖర్చు పెట్టలే. ప్రతి సబ్స్క్రైబర్ కానీ, ప్రతి లైక్, షేర్, కామెంట్ ఏదైనా సరే మా కష్టం. ₹1 ఖర్చు పెట్టింది కానీ, దానికని ఇన్వెస్ట్ చేసింది కానీ లేదు ఇప్పుడు దాకా. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంది. మేము ఏది పెట్టినా కూడా జనరల్గా దేవుడి దయ వల్ల, కస్టమర్స్ వల్ల మంచిగా వస్తుంది. ఓకే. మరి అదే కస్టమర్స్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు? కింద కామెంట్స్ 200, 300, 500 కనిపిస్తాయి, అందులో చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ కనిపిస్తాయి. ఓకే. మీ షాప్కి వచ్చిన రివ్యూవర్స్ కూడా పెడుతున్నారు, దానికి మీరు ఆన్సర్ ఏంటి? ఈవెన్ మీ ఓపెనింగ్ చెప్పాలంటే గూగుల్ రివ్యూ కూడా మాకు రేటింగ్ 3.5, 3.3 ఉండిద్ది గూగుల్ రేటింగ్. కరెక్టే. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతా కామెంట్స్కి చెప్పే ముందు. మీరు మా స్టోర్కి వచ్చారుగా, మీరు మీ మదర్ వచ్చారు కదా, ఎంత కొన్నారు? కొన్నాం, బాగానే కొన్నాం, లైక్ 50+ కొన్నాం. సరే, ఎంతో కొంత కొన్నారు కదా. సో 50,000 కొన్నారు అనుకుందాం. 50,000 మీరు కొన్నప్పుడు కామెంట్ పెట్టారేమన్నా? సాటిస్ఫై అయ్యారా ఫస్ట్? అది ఓకే, నచ్చినాయి అన్ని నచ్చాయి. స్టోర్ బాగుంది, శారీస్ బాగున్నాయి, బట్ అందరికీ నచ్చాలనేది లేదు కదా. నేను కొన్ని కామెంట్స్ చదువుతాను, దానికి మీ ఆన్సర్ చెప్పండి. సో ఆల్రెడీ స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ పెట్టారనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సేల్స్, ఇప్పుడు ఎవరైతే శారీస్ ఇస్తారో వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. 1000 బిలో, 5000 బిలో అంటే పెద్ద పెద్ద 1000s, 10,000s అన్నప్పుడే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఆ పాయింట్. దానికి ఏమంటారు? దానికి ఏమంటాను ఇప్పుడు మీరు అదే నేను క్వశ్చన్ మిమ్మల్ని ఇంకా కంప్లీట్ చేయలే.
మీరు వచ్చారు 50,000 కొన్నారు, మీరు ఓకే కదా, సాటిస్ఫైడ్ కదా, హ్యాపీయే కదా, కామెంట్ పెట్టారా ఏమన్నా? లేదు. మరి ఎందుకు పెట్టలా? మీరు సాటిస్ఫై అయ్యారు, 50,000 కొన్నారు, కానీ కామెంట్ పెట్టలా. ఒక పాజిటివ్ కామెంట్ పెట్టచ్చుగా మీరు పెట్టలా. కానీ అలానే 4 స్టోర్స్లో కూడా ప్రతిరోజు ఫుల్ రష్ ఉంటుంది. మాకు థౌజండ్స్ ఆఫ్ శారీస్ అమ్ముతాం ప్రతిరోజు. మీరు నమ్మరు, మేము ఆల్మోస్ట్ మా సేల్స్ వచ్చేది పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు కూడా చెయ్యకపోవచ్చు నాకు తెలిసి. అంటే నాకు చాలామంది తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ సేల్స్ ఎంత చేశారు ఇవాళ, వీళ్ళు ఎంత చేశారని నాకు ఫిగర్స్ వస్తుంటాయి. సో నేను కంపేర్ చేసుకున్నప్పుడు మా సేల్స్ ఎప్పుడు హైయెస్ట్ ఉంటున్నాయి. సో ఇంత సేల్స్ చేస్తున్నప్పుడు, ఇంతమంది కస్టమర్స్ కొంటున్నప్పుడు కొన్ని కామెంట్స్ అనేది మాత్రం జరుగుతున్నాయి. ఎందుకు అంటే అది కూడా ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి డ్యూ టు హెవీ రష్. ఇప్పుడు మీలాగా కొనుక్కొని సాటిస్ఫై అయ్యి బల్క్లో, అంటే మీరు 50,000 కొన్నారు, మా దగ్గర 2 lakhs 3 lakhs కొన్న వాళ్ళు కూడా ఉంటారు. రోజు జరుగుతుంది ఈ బిల్లులు, వాళ్ళు కూడా కామెంట్లు పెట్టరు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే ఈ హెవీ రష్ వల్ల కొంతమంది అన్సాటిస్ఫై అవుతారు అన్నమాట. అంటే వాళ్ళకి కొంచెం కూర్చోబెట్టి చూపించాలి డీసెంట్గా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మా దగ్గర. కానీ మా దగ్గర జరగట్లా. రష్ ఉంటుంది కంప్లీట్గా, అసలు స్టోర్ సరిపోయినంత రష్ ఉంటుంది. ఈ రష్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మేము చూపించలేకపోవటం. ఒక కస్టమర్ని, ఇప్పుడు ఒక సేల్స్ ఎంప్లాయీ, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరిని చూపించగలడు, కానీ ముగ్గురు వచ్చి చూపించమంటే ఒకేసారి చూపించలేడు కదా, అదొక ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇట్లాంటి కామెంట్స్ తప్ప వాళ్ళు మా మీద ఏం గ్రడ్జ్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఏం కాదులే, కానీ నిజంగానే ఫేస్ చేసి ఉండొచ్చు కొంతమంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే సాటిస్ఫై అయిన వాళ్ళు రాయట్లా, అవ్వని వాళ్ళు మాత్రమే రాస్తున్నారు. ఇంకోటి కూడా ఉంది మా దగ్గర ఇష్యూ. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తాను, ఒక శారీ ఏదో సంథింగ్ కలంకారీ శారీ ఏదో చూపించాను అనుకుందాం. ఇది ఒక 1 week బ్యాక్ చేసేసి ఉంటాం రీలు. వాళ్ళు ఇవాళ చూస్తారు, ఇవాళ చూసి వచ్చి అది ఇవాళ రిలీజ్ అయింది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ డేట్ చూడరు చాలా మంది, 90% మంది చూడరు. వచ్చేస్తారు డైరెక్ట్ స్టోర్కి వచ్చేసి, ఇది నేను మార్నింగ్ చూస్తే మార్నింగ్ రిలీజ్ అయింది, శారీ ఎందుకు లేదు అంటారు. శారీ ఎక్కడి నుంచి చేస్తాం మేము? 1 week అయిపోయింది రిలీజ్ అయ్యి, ఎప్పుడూ అమ్మేస్తాం కదా, ఆఫీస్ అమ్మాలనే కదా మేము పెట్టేది. సో అమ్మేసినప్పుడు మేము ఎట్లాగా మళ్ళీ ఆ శారీని తీసుకొస్తాం? సో వీళ్ళు వెళ్ళిపోయి సింపుల్గా, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి అర్థం కాదు, వాళ్ళు వెళ్ళిపోయి సింపుల్గా కామెంట్ పెట్టేస్తారు, శారీ లేదు, శారీ లేకుండా వీళ్ళు జస్ట్ ఫర్ మార్కెటింగ్ ఇట్లా చేస్తున్నారని చెప్పి. ఇది నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా కొంతమందికి అర్థం కాదు, ఇంకా ఏమని చెప్పాలి. ఓకే, అది ఆన్లైన్ స్టోర్ గురించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపిస్తుంది అనేసి. అది యాక్చువల్గా వెబ్సైట్ మాది అప్డేట్ చేస్తున్నాం, mesoma.in అనే వెబ్సైట్ అప్డేట్ చేస్తున్నాము. అండ్ యాప్ కూడా తీసుకొస్తున్నాం, అంటే వెబ్సైట్తో పాటు యాప్ కూడా తీసుకొస్తున్నాం. బోత్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ రెండిట్లో కూడా తీసుకొస్తున్నాం. సో ఇక్కడ కొంచెం మాకు టైం పడుతుంది అన్నమాట. ఆ బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చాలా హెవీ వర్క్, మీకు తెలిసే ఉండిద్ది. సో అందుకని అది టైం పడుతుంది తప్ప ఆన్లైన్ ఇవ్వకూడదని ఎవరికి ఉండదు కదా. సో ఇస్తాం డెఫినెట్గా, అతి త్వరలో రాబోతున్నాము, యాప్తో సహా వచ్చేస్తాం. మీకు ఎక్కడ ఇంత టైం కుదురుతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ టైము యూట్యూబ్, ఒకవైపు ఇన్స్టాగ్రామ్, మళ్ళీ వెబ్సైట్లు, మళ్ళీ స్టోర్స్, మళ్ళీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండాలి. మీకు కొంచెం కూడా డార్క్ సర్కిల్స్ రావట్లేదు, ఏంటి టిప్స్ మాకేమైనా ఇవ్వచ్చు కదా? మేకప్ వేసుకోకూడదు అంటే అది పాయింట్ కాదు. ఓకే, నేను కామెంట్స్ చదువుతాను. దిలీప్ గారు, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ జామ్దాని శారీ ఐ పర్చేస్డ్ ఇన్ యువర్ సుచిత్ర బ్రాంచ్ విత్ ద సేల్స్ గర్ల్. షీ టోల్డ్ ఇట్స్ ప్రైస్ వాజ్ 5,000 బట్ ఆఫ్టర్ కమింగ్ ఐ సా 9,000. 5,000 ఎప్పుడు చెప్పారు? అది నాకు తెలీదు, ఆమె కామెంట్ అలా పెట్టారు. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను అయితే. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే షీఈ్ నాట్ బాదర్ అబౌట్ క్వాలిటీ, అబౌట్ ప్రైస్. సో ఇంకోటి బేసిక్గా ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఎవరైనా, నన్ను వదిలేసేయండి, ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ ప్రైస్ చెప్పాక ఆన్లైన్లో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక ప్రోడక్ట్ కాస్ట్ 5,000 రూపాయలు అని చెప్పాక దాని స్టోర్కి వచ్చాక 6,000 అమ్ముతారా? ఎవరైనా అమ్ముతారా? ఏ స్టోర్ వెళ్ళైనా. అది అమ్మితే ఎంత నెగిటివ్ మార్క్ వస్తుంది? నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇట్లాంటి పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు 5,000 నేను చెప్పాను, 9,000 ఉంది అంటే ఆమె తీసుకున్న శారీ 9,000ది, డిజైన్ జామ్దానియే. జామ్దాని అనేటప్పటికి 3,500 నుంచి స్టార్ట్ అవుతాయి, 50,000 దాకా ఉన్నాయి. ఓకే, నేను వీడియోలో మేబీ చూపించిన శారీను, పట్టుకున్న శారీను 5,000 అయ్యి ఉండొచ్చు. అట్లా అని చెప్పి ప్రతి శారీ 5,000 ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి ఇస్తా? సో ఆమె చూసిన శారీ 5,000ది వీడియోలో, పట్టుకున్న శారీ స్టోర్లో వెళ్ళి 9,000ది. రెండు ఒకటి కాదు, క్వాలిటీ ఆబ్వియస్లీ కాదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఐఫోన్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకి, అన్ని మోడల్స్ ఒకటే రేటుకి ఇస్తాడు వాడు? ఇవ్వడు కదా. ఇది అంతే. కౌంటర్లు బాగానే ఇస్తారు మీరు. సరే, ఇంకొకటి ఉంది,
సార్ టుడే వీ పర్చేస్డ్ అరౌండ్ 60,000 రూపీస్ శారీస్ ఫ్రమ్ ఏఎస్ రావ్ నగర్ బ్రాంచ్. వీ ఎక్స్పెక్టెడ్ 1,500 వర్త్ శారీస్ ఆన్ పర్చేస్ ఆఫ్ 1,50,000 బట్ వీ పర్చేస్డ్ ఫస్ట్ టైం ఫ్రమ్ యువర్ స్టోర్. ఇఫ్ యూ విల్ కన్సిడర్ వీ విల్ బీ హ్యాపీ. ఆమె బాధ ఏంటంటే ఆమె 60,000 పెట్టి ఏదో షాపింగ్ చేశారు, మీరు అట్లీస్ట్ 1,500 చీరను కూడా ఫ్రీగా ఇవ్వలేదంట. ఇవ్వలేదు అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దేనికైనా ఉంటాయి ఆబ్వియస్. ఇప్పుడు 15th దీవాళి ఆఫర్ పెడతాడు, 15th వరకు ఆఫర్ అంటాడు, 16th వెళ్ళి అడిగితే ఇస్తాడా? ఇవ్వడు కదా. అలానే ఇది కూడా. సో మేము కొన్ని ఆఫర్స్ పెడతాము, ఆ బిఫోర్ డేకో ఆ ముందుకు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది ఆఫర్, కానీ వాళ్ళు శారీ గిఫ్ట్ మాకు ఇవ్వాలి అంటే ఇవ్వలేము. అది యాక్సెస్ అక్కడ దాకా క్లోజ్, మేనేజర్స్కి కానీ ఎవరికైనా కానీ అక్కడది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి దాని యాక్సెస్ డినై చేసేస్తాం, వాళ్ళందరికీ తీసేస్తాం. తీసేసినప్పుడు ఇప్పుడు నేనే ఆ రూల్స్ పెట్టేది నేనే, ఆఫర్లు ఇచ్చేది నేనే, మొత్తం చేసేది నేనే. నేను చేసినప్పుడు నేనే వెళ్ళి పర్లేదు ఈ కస్టమర్కి ఒక్కరికి ఇవ్వండి ఇట్లాగా అని చెప్తే మా వాళ్ళు ఏమింటారు? వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? నాకు కుదరదు కదా ఆబ్వియస్లీ. సో నేను ఒక రూల్ పాస్ చేశాను అంటే డెఫినెట్గా దాని మీద నేను స్టాండ్ బై ఉండాలి. అంతేగాని నేను రోజుకి ఒకటి చెప్పి ఇది ఇచ్చేసి ఇది పర్లేదు లేదు ఆ కస్టమర్కి ఇట్లా చేయంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పుకుంటూ పోతే మేనేజర్ కూడా రేపు అర్థం కాదు. సారే ఏదో చెప్తారు, రోజు కూడా చెప్తుంటారు, ఏదో ఒకటి చేయించలే, ఇట్లా తయారైపోతారు. అందుకని నా దగ్గర అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఏది కూడా నేను ఒకసారి పెట్టాను అంటే దానిగా బయాస్ చేయను ఎట్టి పరిస్థితి. వెరీ స్ట్రిక్ట్ అంటే వర్క్ దగ్గర కాదు, మా స్టాఫ్ దగ్గర నేను డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తా, జోకులు అన్నీ ఉంటాయి, అంత్యాక్షరి కూడా ఆడుకుంటాం. వర్క్ దగ్గర మాత్రం టూ సిన్సియర్, టూ స్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు మహేశ్వరి గారు వీళ్ళు కూడా వచ్చారు, దీంట్లో ప్రమోషన్స్ అవన్నీ. మహేశ్వరి గారిది అయితే ప్రమోషన్ కాదు, మేము ప్రమోషన్స్ చేసాం. మేము అంటే డాక్టర్ బాబు ఆయన తన వైఫ్ మంజుల గారు ఓకే, వాళ్ళిద్దరిని మేము పిలిచి కంచి ఎగ్జిబిషన్ సేల్ అని చెప్పి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. మేము ఎప్పుడైతే కంచి శారీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రమోషనల్ వీడియోనే చేసాం, డెఫినెట్గా చేసాము. ఆ తర్వాత ఎప్పుడైతే మా ఛానల్ మెల్లమెల్లగా గ్రో అవుతుందో ఇక మాకు అంత పెద్ద అవసరం వల్ల ఇంకా తర్వాత చాలామంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ వచ్చి కొనుక్కుంటున్నారు, తీసుకెళ్తున్నారు. నాకు కుదిరినప్పుడు వాళ్ళతో వీడియోలు చేస్తాను. వీడియోలు చేయని చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే నేను అవైలబుల్ ఉండను అప్పుడు, వాళ్ళు వస్తారు తీసుకెళ్ళిపోతుంటారు. కొంతమంది వద్దులేండి వీడియో వద్దు అంటారు, అట్లా రకరకాలు ఉంటాయి. సో కొంతమందితో చేసాం, చాలా మందితో చేయలే ప్రమోషనల్. స్వప్న వైట్ల గారు ఎక్కువ కనిపిస్తుంటారు మీ స్టోర్ లోని, ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ముగ్గురు కలిసి వీడియోస్ చేస్తుంటారు, మీరు అలెక్య గారు స్వప్న గారు. ఆమె ఏంటి ఫ్రెండ్? స్వప్న వైట్ల ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. కానీ ఫస్టే నా ఫ్రెండ్ కాదు, ఇప్పుడు మాత్రం క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది బాగా. నాకు కానీ అలెక్య కానీ మా ఫ్యామిలీ అందరం కూడా బాగా తన క్లోజు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మా క్లోజ్. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు, అంత క్లోజ్ అనమాట. సో వాళ్ళ హస్బెండ్ కానీ మేమందరం బాగా క్లోజే. అట్లానే తన సపోర్ట్ కూడా మాకు మిస్ అమ్మకునేది. అఫ్ కోర్స్ షీఈ్ పార్ట్ ఆఫ్ మిస్ అమ్మ అనుకోండి, వీడియో పార్ట్నర్. అంటే మనీ పర్పస్ ఏదన్నా షేర్ ఏది ప్రమోషన్సా? కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని ఉంటాయి. ఇప్పుడు రీల్స్ మీరు చూసారనుకోండి, రీల్స్కి మేము ఏం ₹1 కూడా ఏం పే చేయం. బట్ ఏంటంటే ఆ రీల్స్ మాతోనే కొంచెం పండుతున్నాయి అనుకోండి, అట్లాగా జోవియల్గా. అది చాలా మంది ఏమనుకుంటారంటే వేరే స్టోర్స్ వాళ్ళు చూసినప్పుడు ఇదంతా ఏదో కుకప్ స్టోరీ, వీళ్ళు ఏదో అనుకొని చేస్తారు ఇట్లా అనుకుంటారు, కానీ ఏది అనుకోం. కంప్లీట్ స్వప్న వైట్ల మాత్రం కంప్లీట్లీ అన్ప్లాన్డ్ వీడియోస్, ఐ మీన్ రీల్స్. వీడియోస్ అయితే మాత్రం ఇది చూపిద్దాం, ఈ వీడియోలో ఇది చేద్దాం అని చెప్పి అనుకుంటాం, చేస్తాం, అది వేరే విషయం. రీల్స్ మాత్రం అప్పటికప్పుడు అట్లా పేలుతాయి అంతే, అలాంటి రీల్స్ అయ్యండి. సరే, ఇది మేము మాట్లాడుకున్నా, నువ్వు కెమెరా పెట్టేసే అంటావు. ఎవరో ఒకరు రెడీగా ఉంటారు మా వాళ్ళు. ఓకే. మా ఇన్హౌస్ టీం ఉంది మొత్తం కూడా, ఎడిటర్ టీం కానీ ఫోటోగ్రాఫర్స్ కంప్లీట్ టీం ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా ఉన్నారు. మా వాళ్ళు ఏదైనా ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు వీడియో పెట్టుకొని నుంచుంటారు రెడీగా, అయ్యోడు దొరికితే వేసేద్దాం అని చెప్పి అట్లా. ఈ ఫుల్ వీడియో